బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 1. మొదటిసారి కలిసిన రోజు. ఆ రోజు క్లాస్లో చాలా తక్కువ మంది వచ్చారు. నా పక్కన కుర్చీ కూడా ఖాళీగా ఉంది. అతను వచ్చి కూర్చున్నాడు. హాయ్, నీ పేరేంటి అని అన్నారు. నిజానికి అది ప్రేమ మొదలైన మాట అవుతుందని అప్పుడు నాకు ఏమాత్రమూ అనిపించలేదు. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 2. స్నేహం అనిపించిన ప్రేమ. రోజు కలవడం, మాట్లాడుకోవడం, ఫోన్ కాల్స్, మెసేజెస్. ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. మనసు బాధగా ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడేవాడు. నవ్వలేని రోజున జోక్స్ వేసి నవ్వించేవాడు. అయితే ఒకరోజు ఇతని గురించి నేను ఎందుకో ఎక్కువగా ఆలోచిస్తున్నానో అర్థం కాలేదు. థర్డ్ బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 3. నెమ్మదిగా మారిన అనుభూతి. అతడు ఇతరుల అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఏదో అసహనంగా అనిపించేది. కలిస్తే తిట్టాలి, నన్ను మాత్రమే ముందుగా చూడాలి అని అనుకునేదాన్ని. కానీ అతడు కేవలం నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. అలా అని అడగలేను, అలా అని తిట్టలేను. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 4. అంతులేని మౌనం. ప్రేమ ఉంది అని తెలిసినా చెప్పలేకపోతున్నాను. మన స్నేహం చెడిపోతుందన్న భయం. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నేను అతనిని చూసి లోపల నిస్సహాయంగా మారిపోతున్నాను. పార్ట్ ఏం జరిగింది అనేది గెస్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 5. ఒకసారి నిన్ను చూశాక నేను ఇక ప్రేమలో పడిపోయా. ఆ రోజు నేను చాలా అలసిపోయి మాట్లాడకుండా కూర్చున్నా. ఆయన నా వైపు చూశాడు. ఇలా అడిగాడు, నీకేమైంది? నీ నవ్వుతో నా డే స్టార్ట్ అవుతుంది. నీవు నీలానే ఉన్నావు కదా అని అన్నారు. అది ప్రేమ కాదు, అనుభవం. నా బాధలోనూ నన్ను పట్టించుకునే ఒక మనిషి అతడే అని నా హృదయానికి అర్థమైంది. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 6. ప్రేమ బయట పెట్టిన రోజు. అక్కడ ఒక సెకండ్ సైలెన్స్ వచ్చింది. ఆ సెకండ్ నా జీవితాన్నే మార్చేసింది. అతను నన్ను చూసి ఇలా అన్నాడు, మన మధ్య ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఏదో ఉంది. నీకు కూడా అలానే అనిపిస్తుందా అని అన్నాడు. ఒక్కసారిగా నా గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ అయ్యింది. నేను కూడా తల ఊపాను. అతని కళ్ళల్లో ఆనందం కనిపించింది. అక్కడే మొదలైంది మా ప్రేమ కథ. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ పార్ట్ 7. నా ఫ్రెండే నా ఫియాన్సీ. నాకెప్పుడు పెళ్ళంటే భయం ఉండేది, కానీ అతనితో పెళ్ళంటే ఆనందం అనిపించింది. ఎంగేజ్మెంట్ రోజు అతను నవ్వుతూ ఇలా అన్నాడు, ఫ్రెండ్షిప్ లైఫ్ టైం ఉండాలంటే పెళ్ళి చేసుకోవాలంట అని అన్నాడు. నేను నవ్వుతున్నాను, ఎందుకంటే ఆ మాటలో ప్రేమ ఉంది, పక్కనే ఉంటాడన్న నమ్మకం కూడా ఉంది. బెస్ట్ ఫ్రెండ్ టు హస్బెండ్ లాస్ట్ పార్ట్. మా పెళ్లి రోజు. అతన్ని పెళ్లి కొడుకుగా చూసిన క్షణం నా గుండె మెల్లగా వికసించిన పువ్వులా మారింది. ఈ ప్రేమ నిజమైనది. అవును, బెంచ్పై నవ్వుతూ మాట్లాడే ఆ ఫ్రెండ్ ఈరోజు నా చేతి గాజులు తొడిగే జీవిత భాగస్వామి అయిపోయాడు. పెళ్లి మండపం దగ్గర అతను నా చేతిని పట్టుకొని మెల్లగా కళ్ళలోకి చూసి ఇలా అన్నాడు, నేను ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ కాదు, లైఫ్ టైం నీ బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు. ఆ మాట అనగానే నాకు ఎంతో సంతోషం అనిపించింది. అది ఓ కొత్త జీవితం స్టార్ట్ అయిన క్షణం. ఈ సిరీస్ మీ అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. బాయ్.